బాలెంల గ్రామం. అయితే ఇది ఏమైందంటే ఎత్తు కార్డు ఇస్తున్నాను పొద్దున డబ్బుసాట్ ఇచ్చారు. అసలు ఏందని ఎత్తు కార్డు అయితే గవర్నమెంట్ ఇస్తున్నాం అనుకొని మేము వచ్చినాం. వచ్చిన తర్వాత ఏమైంది, ఇక్కడ గ్రామ సర్పంచ్ వీళ్ళందరినీ కూడా మేము అడిగితే గ్రామ సర్పంచ్ వీటికి వచ్చేసరికి ఎవరు లేరు. సరే మనకు తెలవక 500 కడితే ఎమ్మటే ఇస్తున్నాం అంటే మనకు ఆశ కదా, ఎవరికైనా మరి గవర్నమెంట్ మనకు వ్యక్తి బాగా లేకుండా చూసుకోవచ్చు అనుకొని మేము దీన్ని చూసిన తర్వాత ఏమైందంటే వచ్చి తీసుకో 500 అయితే ఇస్తామని ఫోటో కావాలి అది కావాలని అన్నారు. సరే దాని ఫోటోలు 500 కార్డు ఇచ్చిన తర్వాత మా దగ్గర కూడా ఒక తెలిసిన వ్యక్తులు వచ్చి ఏమో ఇది ఎక్కడ సంబంధం, మనకు వెత్ కార్డు అనేది మనకు ఫ్రీగా ఇస్తారు ఇదేంది అని ఆడ చిన్న గొడవలు అయ్యి ఘర్షణలు జరుగుతుంది అన్నాక మేము అన్నాం కదా, ఇదేందా పద్ధతి, మాకు ఉత్తరించాక వెత్ కార్డుకు మీరు ఏదో చేస్తున్నారు, ఇది బాగలేదు పద్ధతి అని 500 తీసుకుంటుంది. అయితే మాకు ఏ హాస్పిటల్ అని మాకు నికరము ఎక్కడో హైదరాబాద్లో తీసుకుపోయి హాస్పిటల్ ఫ్రీ అని అంటే మాత్రం బాగలేదు. మాకు సూర్యాపేట కాదు, ఒక నల్లగొండ కాదు, మేము అక్కడెక్కడ వచ్చి చూస్తాం. ఏ హాస్పిటల్ పేరు చెప్పమనగానే ఇక అప్పుడు ఆడ చాలా గొడవలు జరిగినాయి. గ్రామానికి వచ్చి ఇట్లా మోసం చేస్తున్నారు, గ్రామానికి వచ్చి మోసం చేస్తున్నారు. తెలవని వాళ్ళకు మా ప్రజలకు 500 తీసుకుంటున్నారు. మేము బీదల ప్రజలం. ఈ మోపున అక్రమానంగా అసలు ఎక్కడంగా వచ్చింది అనేది మాకు తెలియదు. ఇల్లు ఈ మోపున ఎన్ని ఊరు ముస్తున్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారు. మా ఊరికి వచ్చి ఇవాళ వచ్చిర్రు. ఎంతమంది కట్టారు? మేము ఇట్లా దగ్గర 500 దాకా కట్టినాం. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడే మీడియా మిత్రులకు కూడా ఇస్తాను. నా పేరు పొలగాని వీరయ్య, మాది బాలెంల. మా బాలెంల విలేజ్లో వీళ్ళు వచ్చి ఇంట్లో ఇది అది అని చెప్పి ఏదో హెల్త్ కార్డులు అని ఇట్లా అట్లా అని చెప్పి జనాల్ని మోసం చేసుకుంటా మనిషికి 500 రూపాయలను బట్టి డబ్బులు కట్టించుకుంటాం. ఇది అక్రమంగా ఉంది. మేము వాళ్ళని పట్టుబట్టి పోలీసు వారికి తెలియపరచాం. పోలీసు వారు వస్తారు, వాళ్ళ చట్టరీత్యా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సార్. అంటే మీరు ఎట్లా మోసం పోతున్నామని ఎట్లా గ్రహించారు మీరు? మేము ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత ఒక గ్రామ విలేజ్ సెక్రటరీ అనేటి ఆయన ఉన్నాడు, గ్రామ పంచాయతీ వాళ్ళకి ఎవరికి కూడా తెలియపరచకుండా వీళ్ళు వచ్చి మనిషికి అదనంగా 500 రూపాయలను బట్టి కట్టించుకుంటారు. ఇది ఎట్లా అని చెప్పి మేము తీరా కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళం కాబట్టి మేము వీడికి వచ్చినాం. మేము వచ్చిన మాట్లాడిన తర్వాత మాకు పట్టుబడ్డాక మేము పోలీసు వారికి తెలియపరచాం. ఇంతలా విలేకరుల మిత్రులు కూడా వచ్చి వాళ్ళు కూడా మాకు సహకరించి దాని చర్య తీసుకుంటామని మా మనవి. లేదు ఎక్కడెక్కడ మోసం చేసిర్రు ఆ మోసాన్ని బయట పెరిగి కూలి పోయి నాగేసుకొని మేము మీరు మేము కన్న కష్టం చేసి అందుకనే సెక్రటరీ సర్పంచ్ నడిచింది అక్కడక్కడ నడవాలి. కార్డు రాసి కరెక్ట్గా మనం 500 తీసుకుంటాం. చేసి 2 పోతుంది, 2 కార్డు పోతుంది, మిగతా పెట్రోల్ బాక్స్ వాటి తీసుకుంటాం. చేసుకుంటాం. జాబ్ చేస్తాం. గింజాక నల్గొండ అంటే ఇక నల్గొండ ఆఫీసు చెప్పిన అన్నాడు.
డిస్కౌంట్ కార్డు సార్ అది. హాస్పిటల్ డిస్కౌంట్ కార్డు నువ్వు వడ్డీ పట్టిస్తావు. మనోళ్ళకి ఇచ్చిన ఫామ్ చూపించాలి సార్ ప్రైవేట్ ఆ కార్డు మంచి కూడా ఇస్తారు. వాడు